అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతున్న ఇస్రో కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-58 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. 480 కిలోల బరువున్న ఎక్స్పోసాట్ ను కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన 1 కేజీ బరువున్న VIY శాట్ ను నింగిలోకి పంపింది ఇస్రో. उद्दिष्ट कक्षा की ओर निरंतर बढ़ता हुआ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य. Nominal thrusting by PS1 stage. Nominal burn time for the strap-ons is 70 seconds and the core motor for 109 seconds. इस समय यान अपने अधिकतम गतिक दाब से गुजरता हुआ प्रथम चरण का कुल प्रज्वलन నిన్న ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ నిరాటంకంగా కొనసాగింది. ఈ రోజు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరికోటలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ను ప్రయోగించారు. నిరుడు వరుసగా 8 రాకెట్ ప్రయోగాలను శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు. కొత్త ఏడాదిని విజయంతో మొదలుపెట్టారు. जी प्रमोशन श्रीहरिकोटा के प्रथम प्रमोशन मंच से PSLV C-58 का हमने सफलतापूर्ण उत्थापन देखा और यह अपनी उद्दिष्ट कक्षा की ओर निरंतर बढ़ता हुआ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य. Nominal thrusting by PS1 stage. ఐదేళ్ల జీవితకాలం కలిగిన ఎక్స్పో శాటిలైట్ ఒక విభిన్నమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్స్ కిరణాల ధృవణాన్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని రూపొందించింది. బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు. టెలిస్కోప్ లాగా పనిచేసే ఈ ఉపగ్రహ సేవలు మన దేశానికి ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. Bright morning of the New Year's Day made brighter by a majestic liftoff. PSLV C-58 carrying India's X-ray polarimetric satellite. కొత్త ఏడాదిలో ఇస్రో శుభారంభం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ ఇస్రో ప్రయోగించిన PSLV C-58 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకు వెళ్లింది. ఈ విజయంతో మరోసారి మన ఇస్రో ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తిని ఖ్యాతిని చాటిందని చెప్పి మనం చెప్పాలి. ఈరోజు ప్రతి ఒక్క ఇండియన్ ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ రోజు. జనవరి 1 రోజున ఈ ఏడాది 2024 సంవత్సరం మొదటి రోజునే ఒక గొప్ప విజయాన్ని ఇస్రో మనకు అందించిందని చెప్పాలి. యాక్చువల్గా ఈ PSLV C-58 రాకెట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. దీని ద్వారా ఎక్స్పో శాట్ అనే ఒక శాటిలైట్ ని నింగిలోకి పంపించడం జరిగింది. ముందుగా శాస్త్రవేత్తల అంచనాల మేరకే ఈ PSLV C-58 నింగిలోకి వెళ్లడం జరిగింది. ప్రధానంగా చూస్తే భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్షలోకి నిర్దేశితంగా ముందుగా ఏదైతే నిర్దేశించారో ఆ నిర్దేశం ప్రకారమే ఈ PSLV C-58 రాకెట్ 2 శాటిలైట్లని ఎక్స్పోసాట్, కేరళ యూనివర్సిటీ స్టూడెంట్స్ తయారు చేసిన VIY అనే ఒక నానో శాటిలైట్, ఈ 2 శాటిలైట్ను కూడా అక్కడ ఉంచడం జరిగింది. ప్రధానంగా ఎక్స్పోసాట్ అనేది ఖగోళంలో దాగి ఉన్న బ్లాక్ హోల్స్, పాలపొంతలు, ఎక్స్రే కిరణాల పైన పరిశోధన సాగించనుంది. దీని జీవిత కాలం 5 ఏళ్లు. 5 ఏళ్ల పాటు అనేక వివరాలని, అంతరిక్షంలో నిగూఢంగా దాగి ఉన్న అనేక రహస్యాలని ఈ శాటిలైట్ ద్వారా ఇస్రో తెలుసుకోబోతుంది. ఈ రాకెట్ 44.4 మీటర్ల ఎత్తున 220 టన్నుల బరువుతోటి రూపొందించడం జరిగింది. అలాగే ఎక్స్పోసాట్ బరువు 480 కిలోలు. ఇది ఒక టెలిస్కోప్ లాగా పనిచేస్తుంది. ఇలాంటిదే 2021లో నాసా ప్రయోగించడం జరిగింది. అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా 2021లో ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ప్రయోగం చేపట్టిన ఘనత మన ఇస్రోకే దక్కింది. ప్రకాశవంతమైనటువంటి ఎక్స్ కిరణాల మూలాలు, టెంపోరల్, స్పెక్ట్రల్, పోలరైజేషన్ లక్షణాలన్నింటినీ కూడా ఏకకాలంలో అధ్యయనం చేయగలిగేలాగా ఈ శాటిలైట్ ని రూపొందించారు. మొత్తం ఇప్పటి వరకు కూడా PSLV రాకెట్లు ఈ రోజు జరిగిన ప్రయోగంతో 60 రాకెట్లు, ఇది 60వ ప్రయోగం PSLV సిరీస్ లో.
ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే గతంలో విఫలమయ్యాయి, 1 పాక్షికంగా విఫలమైంది. ఇప్పటి వరకు ఈ పిఎస్ఎల్వి సిరీస్ లో ఈ రోజుతో 60 ప్రయోగాలు చేపడితే 57 ప్రయోగాలు సక్సెస్ అయినట్లుగా ఆ చరిత్రను సృష్టించినటువంటి ఘనత ఇస్రోకే దక్కుతుంది. మానవ సహిత ప్రయోగాలకు సైతం ఇస్రో సంకల్పించింది. ఇప్పటికే ప్రీ మాడ్యూల్ ని నింగిలోకి పంపి సురక్షితంగా కిందకు తీసుకొచ్చినటువంటి చరిత్రను కూడా సృష్టించింది. మరికొద్ది రోజుల్లోనే మానవ సహిత ప్రయోగాలను సైతం చేపట్టి మన దేశ ఖ్యాతిని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ఇస్రో సిద్ధమవుతూ ఉంది. చంద్రయాన్ ప్రయోగాలు 3 చేపడితే 2 విజయవంతమైన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మార్స్ ప్రయోగం చేపట్టి అంగారకుడి గ్రహం పైన ఉన్నటువంటి అనేక రహస్యాలను ఇస్రో తెలుసుకుంటూ ఉంది. ఆదిత్య L1 ఇటీవలే ప్రయోగించింది. ఈ ఆదిత్య L1 ద్వారా సూర్యుడికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆదిత్య L1 ద్వారా అనేక విషయాలు, అక్కడ ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం మీద ఇస్రోలో అయితే పెద్ద ఎత్తున ఆనందం నెలకొంది. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో వర్గాలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇది ఒక ఘన విజయం అని చెప్పాలి. గత ఏడాది 8 ప్రయోగాలు చేపట్టారు. ఈ ఏడాది 8 కాదు, ఇంకా మరిన్ని ప్రయోగాలు చేపడతాం, మరిన్ని అవకాశాలు మనకున్నాయని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ కూడా ఈ ప్రయోగం పైన ముందుగానే ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళ అంచనాలకు అనుగుణంగా ఈ ప్రయోగం విజయవంతం కావడం అందరిలోనూ, ప్రధానంగా ఇస్రో వర్గాల్లో, అలాగే యావత్ భారతదేశంలో ఆనందం నెలకొంది. ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇదే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.